చేశారని తెలియజేస్తూ ఉన్నాను. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యురాలైన వదినమ్మ పురంధరేశ్వరి గారు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఆవిడ బీజేపీ అధ్యక్షురాలు కాదు, భావ జనతా పార్టీకి అధ్యక్షురాలు. ఆమె లక్ష్యం ఏంటంటే బీజేపీని కాస్త బాబు జనతా పార్టీగా మార్చడమే ఆమె లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఆమె అంట జగనన్న అంట ఈ రాష్ట్రాన్ని ఏంటి హుద్హుద్ కంటే ఉన్నారు. ఎందుకంటే జగనన్న ప్రజలకు కాదు, మీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హుద్హుద్ కంటే ప్రమాదకరమైన వాళ్ళు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ కూటమిని తుక్కు చేస్తారు. హుద్హుద్ తుఫాన్ వచ్చినట్టుగా మీ కూటమిని తుక్కు చేస్తారు. ప్రజలకి జనరంజకమైన పాలన అందిస్తారు పురంధరేశ్వరి గారు, అది తెలుసుకోండి. అంతేకాకుండా ఏమంటారు మీరు, తలలేని మొండెం చేశారు జగనన్న అనేసి. ఎవరమ్మా తలలేని మొండెం చేసింది ఈ రాష్ట్రాన్ని? మీరు పదవులు అనుభవించారు కదా, కేంద్ర మంత్రి పదవులు అనుభవించారు కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు రాష్ట్రానికి ఎంత ఘోరంగా అన్యాయం చేసింది ఎవరు? ఆ రోజు అడ్డగోలుగా విభజించేసి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది మీ చంద్రబాబు నాయుడు గారు, మీరు, అలాగే మాజీ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు పురంధరేశ్వరి గారు? వీళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నారు, ఏ కూటమిలో ఉన్నారు? మీ కూటమిలోనే కదా మీరు అందరూ ఉన్నారు. మీరు తలలేని మొండెంలా చేసేసి మళ్ళీ జగనన్న మీద పడి ఆడవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అలాగే తీసుకుంటే ఆ రోజు మోడీ గారు ఏమన్నారు, 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా మా ప్రభుత్వం మీద, మా జగనన్న మీద ధ్వజమెత్తడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అలాగే తీసుకుంటే ఇంకొక ముఖ్యం ఏంటి చూడండి, ఆనరబుల్ పిఎం మోడీజీస్ గ్యారంటీ అట, ద కరప్ట్ విల్ గో టు జైల్ అట. ఆ కిందేమో ఒక పేపర్ ఇదట. ఈ ట్వీట్ మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి వర్తిస్తుందట. మా జగనన్నని ఎప్పుడు జైలుకి పంపాలి అనేసి పంపుతారని ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎవరు మోడీ గారు ట్వీట్ చేశారు, దానికి మీరు కింద రీట్వీట్ చేశారు కదా, మరి మోడీ గారికి అడగలేకపోయారా? ఇదే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు పెద్ద అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు గారు పోలవరం పంపిస్తారు అనేసి మీరు అడగొచ్చు కదా. అలాగే తీసుకుంటే అంత మోడీ గారి వరకు ఎందుకు, పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా గత 19 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా అవినీతి పరుడు, అతని కొడుకైన లోకేష్ అయితే ఏంటి మద్యంలో, ఇసుకలో, మైనింగ్లో విపరీతమైన అవినీతి చేశాడు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు అని మీరే అన్నారు కదా. మరి మీరు అడగండి, ఎప్పుడు జైల్లో పెడతారు వీళ్ళని అనేసి మోడీ గారిని అడగండి. అది మానేసి మా మీద పడి, మా గవర్నమెంట్ మీద పడి ఆడవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీ ట్వీట్స్కి విలువ లేదు, మీకు అసలు ట్వీట్ చేసే అర్హత కూడా లేదు. ఎందుకంటే గతంలో మీరు ట్వీట్ చేశారు, మా తల్లిని 10 కోట్లు పెట్టి లోకేష్ తిట్టించాడు అని చెప్పి మీరే స్వయంగా ట్వీట్ చేశారు. అలాంటి మీరు ఈరోజు అదే లోకేష్తో, అదే చంద్రబాబు నాయుడుతో కూటమిలో ఉన్నారు. అలాగే మీరు ఆ రోజు చెప్పారు, బెనామీ ఛానల్ ద్వారా సుజనా చౌదరి అనే వ్యక్తి తన తల్లిని తిట్టించారు అనేసి. అదే సుజనా చౌదరికి సీటు కోసం తన సీటుని వదులుకున్నారు. మీ ట్వీట్కి ఏం వాల్యూ ఉంటుంది? మళ్ళీ అంటారు జగనన్న అంట జైలుకి బెయిల్కి మధ్య ఉన్నాడు అని. పవన్ కళ్యాణ్ గారు, మీరు మర్చిపోతున్నారేమో, జైలుకి బెయిల్కి మధ్య ఉన్నది ఎవరు చెప్పండి? మీ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారిని జైలుకి వెళ్ళి మీరు మీ కూటమి తాలూకా పొత్తుని ప్రకటించిన విషయం ప్రజలందరూ మర్చిపోలేదు. అతను స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జైల్లో ఉంటే బెయిల్ ద్వారా ఇప్పుడు బయటకు వచ్చాడు. అతను జైలుకి బెయిల్కి మధ్య ఉన్నది మీ చంద్రబాబు నాయుడు గారు. అతన్ని ఎప్పుడు జైల్లో పెడతారు అనేది మీరు మోడీ గారిని దమ్ము ధైర్యం ఉంటే అడగండి. అడగడం మానేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ట్వీట్స్ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా మీ అందరికీ మీ కూటమిలో ఉన్న పార్టీలకు కానీ నాయకులకు కానీ చెప్పేది ఒకటే, మీకు నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే గతంలో 14 నుంచి 19 మధ్య ప్రభుత్వంలో మీరు ఇచ్చిన హామీలు ఇవి, ఈ హామీల్లో ఇన్ని అమలు చేశాము, ఇంకా రానున్న రోజుల్లో ఇవి చేస్తామని అడగండి. అంతే తప్ప మీరు చెప్పుకోవడానికి ఏం లేక జగనన్న మీద ఇలా పడి ఏడిస్తే ప్రజలు హర్షించరు. మీరు అలా నిజంగా చెప్తే
మేము ఇవి చేశాము రేపు పొద్దున్న ఇవి చేస్తాము అని చెప్తే ప్రజలేమైనా నమ్మితే కనీసం మీ 3 పార్టీల తాలూకా అధినేతలైనా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇలాగ ప్రజలకి అబద్ధాలు అబాండాలు చెప్తూ ఉంటే ఖచ్చితంగా కనీసం 3 సీట్లు కూడా మీకు రావని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో నెల రోజుల తర్వాత జరగబోయే మే 13th ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టడానికి, మా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి, అంటే ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ఎంతో నచ్చిన, ప్రజలందరూ కూడా ఎంతో మెచ్చుకున్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం. జగనన్న అంత గొప్ప పరిపాలన ఇచ్చారు కాబట్టి అన్ని వర్గాల ప్రజల్ని సమన్యాయం కలిగిస్తూ ఆ రోజు అంబేద్కర్ గారు కన్న సమాజాన్ని ఈ 58 నెలల్లో జగనన్న తీసుకొచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా మా ప్రభుత్వానికి మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందామని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కూటమి వాళ్ళు ఎలాంటి మీటింగ్స్ పెట్టి ఎలాంటి మాటలు మాట్లాడినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నారు. అది కోర్టులో అది సిబిఐ విచారణలో ఉన్న ఇష్యూ. దాన్ని వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేయడానికి డిసైడ్ అయ్యాము. కాబట్టి దాన్ని న్యాయము సిబిఐ వాళ్ళు తేలుస్తారని తెలియజేస్తున్నారు. అదే అండి, అది సిబిఐ దగ్గర ఉన్న వ్యవహారం. దాన్ని మేము ఎలా మాట్లాడగలం చెప్పండి? వాళ్ళు కూడా మాట్లాడకూడదు, వాళ్ళు రూల్స్ని దాటి మాట్లాడుతూ ఉన్నారు. సిబిఐ తేల్చుతుంది ఎవరు దోషులు అనే విషయం. ఆగాలి కదా అంతవరకు. అది సిబిఐ చేతిలో ఉంది. మా గవర్నమెంట్ చేతిలో ఉంటే వెంటనే దాని తాలూకా పరిష్కారమో లేదా సొల్యూషన్ చూపించేవారు. సిబిఐ చేతిలో ఉంటే ప్రభుత్వంతో ఏదో ఒక రకంగా మేలు జరిగింది. ఒకటి, మీరందరూ ఉన్నారు, మనం ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం విద్య అనేది చూసామా సార్? చెప్పండి. అసలు ఒక ఆటో డ్రైవరో రిక్షా డ్రైవరో తమ పిల్లల్ని స్కూల్కి తీసుకుని వెళ్ళేటప్పుడు